నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. జిల్లాలోని 2,40,330 పెన్షన్దారులకు 102.55 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందజేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని జహ్రాపురంలో ఆయన సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. నగరంలోని జోహరాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అచ్చమ్మ, లచ్చమ్మలకు వృద్ధాప్య పెన్షన్, ప్రమీలమ్మకు వితంతు పెన్షన్, జ్యోతికి ఒంటరి మహిళా పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కుటుంబ యజమాని మరణించిన వెంటనే అందుకు సంబంధించి తగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే తదుపరి నెలలో అతని భార్యకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ ఉత్తర్వులు 1/11/2024 తేదీ తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. అలాగే నూతన మార్గదర్శకాల ప్రకారం మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా 2వ నెలలో 2 నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారని, ఒకవేళ 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పెన్షన్ మొత్తం కలిసి ఒకేసారి అందజేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో కర్నూలు జిల్లా వరుసగా 4 సార్లు విజయవంతంగా మొదటి స్థానంలో నిలిచిందని, ఈసారి కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండే విధంగా పెన్షన్ పంపిణీ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ నగరంలోని జోహరాపురంలో కేసీ కెనాల్ ప్రాంతాన్ని, డంప్ యార్డును పరిశీలించారు. కేసీ కెనాల్లో పొరపాటున జారిపడకుండా కంచెలు వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డంప్ యార్డును శుభ్రం చేయించాలని సూచించారు. జోహరాపురం నుండి వెంకాయపల్లె వరకు 3 కిలోమీటర్ల రోడ్డు వేయించాలన్నారు. రోడ్లను శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జోహరాపురం ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డిఆర్డీఏపీడీ శివ నాగలీల తదితరులు పాల్గొన్నారు. దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని జనరల్ ఇన్సూరెన్స్ ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ పరిషత్ అధ్యక్షుడు జయమూర్తి అన్నారు. ఈ మేరకు నగరంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ పదవి విరమణ చేసిన పవిత్ర కుమార్ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పవిత్ర కుమార్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జనరల్ ఇన్సూరెన్స్ ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ పరిషత్ అధ్యక్షుడు జయమూర్తి, ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, మురళీధర్, యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సీనియర్ అసిస్టెంట్ పవిత్ర కుమార్ను ఘనంగా సన్మానించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు శాల్వా కప్పి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ పరిషత్ అధ్యక్షుడు జయమూర్తి తదితరులు మాట్లాడుతూ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో గత 36 సంవత్సరాలుగా పవిత్ర కుమార్ మెరుగైన సేవలు అందించి అందరి అభిమానాన్ని చూరగొన్నాడని చెప్పారు. ఆయన పదవీ విరమణ అనంతరం జీవితం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం పనిచేస్తుందని వివరించారు. ముఖ్యంగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన పే రివిజన్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో కృషి చేస్తున్నామని వివరించారు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు. చాలా గొప్ప విషయం. మా లెజెండరీ పర్సన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ జయమూర్తి గారు రాయలసీమ టూర్లో భాగంగా ఈరోజు కర్నూలుకు రావడం జరిగింది. ఆయన ప్రతి ఎంప్లాయీని కలిసి
దేశంలో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో జరుగుతున్న రీస్ట్రక్చరింగ్ గురించి కానీ, ఎఫ్డిఐ గురించి కానీ, వేజ్ గురించి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ మొత్తం రాయలసీమ టూరు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మా ఎంప్లాయీ రిటైర్మెంట్ కూడా ఈరోజు ఉంది. దీనికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. Today, he has done auspicious and dedicated, devoted service to SC/ST community and employees in insurance industry. To honor him, we all reached here. Wherever we are going, they are asking about wage revision. They are asking about merger of all the three company. Everywhere they are asking. We are also explaining that wage revision we are fighting in the banner of JFTU, and we have met Nirmala Sitharaman, we have met Finance Secretary, we have met DF Joint Secretary, and we have met Sri R.R. Singh, our GIPSA Chairman. Everywhere we are pressurizing, but still management ministry has not come up to the level of calling us for the negotiation. That is the thing. Now our organization is also joined throughout India. We are undergoing several agitational programs. ఈరోజు మేము కర్నూలుకు వచ్చిన విశేషం ఏంటంటే మా సోదరుడు పవిత్ర కుమార్ గారి పదవి విరమణ సందర్భంగా ఆయన సన్మాన కార్యక్రమం వచ్చాం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ అదే రకంగా మేము మొత్తం రాయలసీమ టూర్ చేసాం. చిత్తూరు నుంచి తిరుపతి, కడప, అనంతపూర్, కర్నూలు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా జేఎఫ్టీ నుంచి మా యూనియన్ మెంబరు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ జయమూర్తి గారు మేమందరం కూడా మర్జర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు 3 ఉన్నాయో మర్జర్ కోసం మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. అది సాధించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పవిత్ర కుమార్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను 36 సంవత్సరాలుగా వర్క్ చేసి ఈరోజు పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా మా లెజెండరీ నాయకులు SC/ST పరిషత్ నుంచి ఆల్ ఇండియా లీడర్ గారు జయమూర్తి గారు రావటం, మా డిమాండ్స్ గురించి, మా వెల్ఫేర్ గురించి అందరికీ ఎంతో బలాన్ని ఇవ్వడం జరిగింది. అందుని బట్టి నేను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తుంటున్నాను. అలాగే మా సురేష్ సార్ గారికి, ఆయన ఇక్కడ ప్రెసిడెంట్గా పనిచేస్తుంటున్నారు. అలాగే మా కృష్ణప్రసాద్ సహోదరునికి సౌత్ జోన్లోంచి ఆయన మా జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా పనిచేసి మా సమస్యలను తీర్చడానికి ఆయన వచ్చి ఉంటున్నారు. ఈ కంపెనీలో పనిచేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటున్నాను. ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా లేదు, నేను అయినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ రావడం, మీ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి పేరు వరుసలుగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా పర్సన్స్కి కూడా నమస్కారం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషము. మరి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తాను. గత నెల రోజులుగా నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న జిల్లా గోరక్షణ మహాసంఘంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ గాయత్రి గో సేవా సమితి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రీ గాయత్రి గో సేవా సమితి ప్రతినిధి టిఎస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా గోరక్షణ మహాసంఘంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ గాయత్రి గో సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో శ్రీ గాయత్రి గో సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివ పార్వతుల కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గో సేవా సమితి ప్రతినిధి టిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల రోజులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని జిల్లా గోరక్షణ మహాసంఘంలో శ్రీ గాయత్రి గో సేవా సమితి తరపున ప్రతిరోజు పూజా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా శివ పార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని వివరించారు. కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందారని అన్నారు. హరిహరులకు ఎంతో ప్రీతికరమైనది. అలాగే సరిసమానంగా హరుణ్ణి కొలుస్తాము. అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ కార్తీక దామోదరుని రూపంలో ఈ కార్తీక మాసం అంతా మనం సేవిస్తాము. కార్తీక స్నానము, కార్తీక దీపము, కార్తీక దానము, ఈ 3 ముఖ్యమైనటివి. ఫస్ట్ ప్రాతః సంధ్య స్నానం చేయాల. అలాగే
కార్తీక దీపం పెట్టాలి ఉదయం సాయంకాలం. అలాగే కార్తీక దానం చేయాలి. ఎవరికి తోచినంత వాళ్ళు, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కార్తీక దానాలు చేస్తే వారికి మామూలుగా చేసే ఫలితం కన్నా ఎన్నో రెట్ల ఫలితము కలుగుతుందని వేదాలు పురాణాలు చెప్తా ఉన్నాయి. మనం అదే మాదిరి కంపల్సరీగా మనం అనుసరించడం వేదముల ప్రకారం ఆచరణీయమేమో. సెలవు రోజు వచ్చిందంటే ఒక్కరోజు ముందుగానే లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ పరిధిలోని 21వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 21వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సామాజిక పెన్షన్లను స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 21వ వార్డులో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లను సెలవు దినం వచ్చినప్పుడు ఒకరోజు ముందుగా పంపిణీ చేయటం ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏ తేదీల్లో జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని, అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు సామాజిక పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు జరుగుతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేస్తామని, అలాగే బకాయిలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్, మే, జూన్ నెలది కలిపి జూలై నెలలోనే ఒకటే రోజు 7,000 రూపాయలు అందజేయడం జరిగింది. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ కూడా 3,000 రూపాయలు ఉండేది 6,000 రూపాయలు చేయడము, అలాగే పెరాలసిస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా 10,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చామో ఆ మేరకు 1వ తేదీనే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. వచ్చే నెలలో కూడా ఎవరైతే రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారో ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క కార్యక్రమము జరిపిస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది. గతంలో పెన్షన్ రావడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు జీతాలు కూడా ఉద్యోగస్తులకు కూడా జీతాలు కూడా 1వ తేదీనే అందజేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అనే దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలంతా గమనించాల్సిందిగా కూడా నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా. దళితులను అవమానించే విధంగా ప్రవర్తించిన మాజీ మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ మాదిగ దండోరా అధ్యక్షులు అనంతరత్నం మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా దళితులను అవమానించే విధంగా ప్రవర్తించారని, ఆమెపై కేసు నమోదు చేయాలని కోరుతూ రాయలసీమ మాదిగ దండోరా నాయకులు అనంతరత్నం మాదిగ ఆధ్వర్యంలో కర్నూలు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ మాదిగ దండోరా అధ్యక్షులు అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో దళితుడైన మనోహర్ అనే ప్రభుత్వ ఉద్యోగితో చెప్పులు మోయించారని, దళితులంటే చులకన భావం ఉన్న రోజాపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, జిల్లా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు కోరారు. దళితులను కించపరిచే విధంగా ఎవ్వరు వ్యవహరించినా రాయలసీమ మాదిగ దండోరా తరపున పోరాడుతామని అన్నారు. దళితుల ఆత్మగౌరవం కోసం రాయలసీమ మాదిగ దండోరా నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. దళితులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతనితోని మనోహర్
చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులు గాన మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుందేమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా గారు మాజీ మంత్రి వర్యులు ఎక్కడ పోతే వామేంపడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది. మరి ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంత బాధపడి ఉంటుంది. మరి అలాగని ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది, మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసలాగా ఆమె చూస్తున్నది. కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్కా పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్రావు కోరారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన మాజీ సైనికుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు కూరుపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో ఈసీహెచ్ఎస్కి సంబంధించి ఇంపానెల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్పొరేషన్కు 1000 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆయన కోరారు. కర్నూలులో మాజీ సైనికులకు ప్రత్యేకంగా ఆసుపత్రులు లేనందున హైదరాబాద్, బెంగళూరు లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. వీర నారీమణులను ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలకు అండగా ఉండాలని శంకర్రావు కోరారు. జిల్లాకు ఒక వార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని అన్నారు. కర్నూలులోని సైనికపురం కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె పురుషోత్తం, కురుపాటి నారాయణ, జమాల్ బాషా, ఎస్ ధనవిజయుడు, ఎన్వి సుబ్బారెడ్డి, జి రామచంద్రుడు, బాలకృష్ణ, యు సుధాకర్, జె రాఘవేంద్ర, జమాల్ బాషా, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులతో ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఈసీహెచ్ఎస్కి ఇన్పానెల్డ్ హాస్పిటల్స్ వారు కోరుతున్నారు. ఇన్పానెల్డ్ హాస్పిటల్స్ కోసం మేము మా శాయశక్తుల మేము పెద్దలతో మాట్లాడతాము. అలాగే పెద్దలు కూడా మాకు సహకరించాలని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈసీహెచ్ఎస్కి స్థలం సేకరణ అనేది ప్రభుత్వం దాన్ని త్వరగా చేయాలని అడుగుతున్నాం. రెండోది దీనికి వచ్చేసి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారికి దీని నిధుల కోసం మేము ప్రాధేయపడుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వితంతువులు, వారి యొక్క పిల్లలు అనేక బాధల్లో ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మీరు కర్నూలు జిల్లా మాజీ సైనికులు కోరుతున్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.